టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలా మారింది. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న రాజ్యాంగబద్ధమైన పదవి ఇది. అలాంటి అత్యున్నతమైన పదవి వివాదాలకు అతీతంగా ఉండే విద్యావేత్తలకు ఇవ్వాల్సి ఉంది. కానీ వివాదాస్పదుడిగా ముద్రపడిన మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన మహేందర్ రెడ్డిపై వాహనాల రిపేర్ విషయంలో ఏసీబీ కేసు నమోదైందని ఆరోపణలు ఉన్నాయి. దాంతో పాటే ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహేందర్ రెడ్డి కొండారెడ్డి కులం పేరుతో ఎస్టీ కుల సర్టిఫికేట్ పొంది విద్యను అభ్యసించినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ మహేందర్ రెడ్డి పనితీరుపై పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీజీపీగా పదవి విరమణ పొందిన మహేందర్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. టీఎస్పీఎస్సీలో వివాదాలకు అతీతంగా నిజాయితీగా విధులు నిర్వహించి అనుభవజ్ఞులు నియమిస్తే బాగుంటుందనేది విద్యావంతుల అభిప్రాయం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాయితీగా విధులు నిర్వహించే వారికి ఉన్నత పదవులు అప్పగిస్తున్నారు. డీజీపీ రవిగుప్తా, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, అవినాష్ మహంతి, సుధీర్ బాబు ఇలా నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ పొలిటికల్ పైరవీలను పట్టించుకొని ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీగా మహేందర్ రెడ్డి పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలుగా మార్చారని రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేందర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంలో ఏకపక్షంగా విధులు నిర్వహించారని నేటి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో హెచ్చరించారు. ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే సెర్చ్ కమిటీ టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 వచ్చాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి అగ్ని పరీక్షలా మారింది. మాటకు కట్టుబడి ఉండే అతను మహేందర్ రెడ్డి గురించి అన్నీ తెలిసి అత్యున్నతమైన పదవిని అంటగడతారా లేక నిజాయితీగా విధులు నిర్వహించే వారికి నియమిస్తారా అనేది వేచి చూడాల్సిందే. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కోటిరెడ్డి అందిస్తారు. కోటిరెడ్డి చెప్పండి, ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి సంబంధించి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటి? శ్రావ్య, టీఎస్పీఎస్సీ అనేది తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉన్నటువంటిది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా నిరుద్యోగులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు అనేది అందరూ చూశారు. కొంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు దీనిని నిజాయితీగా నిర్వహించేటువంటి వ్యక్తులకు అప్పగించాలి అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీకి ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా పబ్లిక్ నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రభుత్వం ఆహ్వానించినటువంటి ఇందులో చైర్మన్కి దాదాపు ఒక 50 మంది వరకు, అలాగే 321 మంది సభ్యులుగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు చేసుకున్న అన్నీ కూడా స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో ఉన్నాయి. మొత్తంగా వచ్చినటువంటి 50 దరఖాస్తుల్లో 3 పేర్లను దాదాపు స్క్రీనింగ్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది స్క్రీనింగ్ కమిటీ అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ చేసేట్లయితే గతంలో ఉన్నటువంటి వివాదాలే కాదు, అతనిపైన ఉన్నటువంటి చాలా ఆరోపణలు కూడా ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు. నిరుద్యోగులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా మనం ఉస్మానియా యూనివర్సిటీ వంటి చోట్ల చూసినట్లయితే నిరుద్యోగులు చాలా తీవ్రంగా అంటే అతనికి పదవి ఇవ్వకూడదు అనేటువంటి వ్యాఖ్యలతోటి చెప్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు చాలా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం గతంలో ఆయన వ్యవహరించినటువంటి శైలిని కూడా మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం ప్రభుత్వానికి అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే పోలీసులంతా కూడా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయడానికి, విపక్షాలను తొక్కివేయడానికి పూర్తిగా ఉపయోగించారు అన్నటువంటి ఆరోపణలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఇవి ఆరోపణలే కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా మహేందర్ రెడ్డి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన వ్యవహార శైలిని కూడా అంటే కేసీఆర్ పదవీ కాలం శాశ్వతం కాదు,
ఈ ఒక ఏడాది కాలంలోనే పదవి మారుతుంది, నువ్వు చేస్తున్నటువంటి తీరు కరెక్ట్ కాదు అని చెప్పి హెచ్చరించినటువంటి వీడియోలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఇక మనం ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ డీజీపీ పేరే సిఫార్సు చేసేటువంటి అవకాశం ఉంది అనగానే నిరుద్యోగుల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పైగా ఈయన కర్నూలులో పనిచేసిన సమయంలో అక్కడ వాహనాలకు సంబంధించి పోలీస్ వాహనాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి విషయంలో చేసినటువంటి అవినీతికి పాల్పడ్డారు అంటూ అప్పట్లో ఏసీబీ ఒక కేసు నమోదు చేసింది. దానికి సంబంధించినటువంటి పురోగతి ఏంటి అనేది ఇప్పటికీ మనకు తెలియకున్నప్పటికీ వాస్తవంగా ఒక ఆరోపణను ఎదుర్కొన్నారు ఆ రోజుల్లో. ఇక ఆ తర్వాత కాలంలో చాలా కాలం దీనిపైన ఇప్పటి వరకు కూడా స్పష్టత రాలేదు. ఆయన పదవి కాలం పూర్తయింది, పదవి విరమణ కూడా పూర్తయిపోయింది, కానీ ఈ ఆరోపణ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. నల్గొండ జిల్లా సంస్థ నారాయణపూర్ మండలంలో ఉన్నటువంటి సర్వేర్ గ్రామంలో ఈయన చదువుకున్నారు. అయితే క్యాస్ట్ బై రెడ్డి అని కనిపిస్తున్నప్పటికీ ఈయన కొండరెడ్డి, అంటే రెడ్డి అయితే ఓసీలో వస్తుంది, కొండరెడ్డి అయితే ఎస్టీలో వస్తుంది. కొండరెడ్డి సర్టిఫికేట్ తోటి ఈయన విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమనే దాని మీద మన దగ్గర ఎలాంటి స్పష్టత లేకున్నప్పటికీ ఆయన కూడా దీన్ని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేసినట్లు లేదు. పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా ఈ ఆరోపణలు కొనసాగుతూనే వస్తున్నాయి. అంటే మొత్తంగా చూసినట్లయితే టీఎస్పీఎస్సీ అనేది దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉండాలి. అలాగే నిరుద్యోగులు ప్రతిభావంతులైనటువంటి వారికి తగిన అవకాశాలు కల్పించాల్సినటువంటి దీనికి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చైర్మన్గా వచ్చేట్లయితే మళ్ళీ గతంలో జరిగినటువంటి తప్పులే పునరావృతం అవుతాయి అనేది నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ప్రభుత్వం మరి ఎంతవరకు చొరవ చూపుతుందనే దాని మీద మనకి స్పష్టత లేకున్నప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొంతవరకు తీసుకున్నటువంటి చర్యలను మనం చూసేట్లయితే కొంత నిజాయితీ పరులు ఎవరైతే కేసీఆర్ హయాంలో పూర్తిగా నిజాయితీగా పనిచేస్తూ లూప్ లైన్లోకి వెళ్ళిపోయారు అలాంటి అధికారులు అందరినీ కూడా రేవంత్ రెడ్డి ఏరికోరి తీసుకొచ్చి వారిని కీలకమైనటువంటి స్థానాల్లో కూర్చోబెడుతున్నటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పటికీ సీఎస్ శాంతికుమారి మాత్రం గత ప్రభుత్వ హయాంలోనే ఉన్నారు. తన మీద ఎలాంటి ఆరోపణలు లేవు, నిజాయితీ పరురాలుగా పేరు ఉండడంతో ఆవిడని కొనసాగుతున్నప్పటికీ డీజీపీనిగా రవిగుప్తాని తీసుకురావడం కానీ, అలాగే ఇంటెలిజెన్స్కి సంబంధించి శివధర్ రెడ్డిని తీసుకురావడం, కమిషనర్లుగా శ్రీనివాస్ రెడ్డి కానీ, అవినాష్ మహంతిని, సుధీర్ బాబు ఇలాంటి అధికారులను తీసుకురావడం వెనుక ఉన్నటువంటి కీలకమైన ఉద్దేశం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా లూప్ లైన్లో ఉన్నటువంటి అధికారులకు కీలకమైన బాధ్యతలు అప్పగించుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఎస్పీసీకి సంబంధించినటువంటి నిర్ణయం మాత్రం ఎలా తీసుకుంటారు అనేటువంటిది ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ వివాదానికి కావాలని గులాబీ శ్రేణులు ఏమైనా కావాలని వివాదాస్పదంగా మారాలని ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు స్క్రీనింగ్ కమిటీలో పరిశీలనలో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏం దరఖాస్తు చేసుకున్నారు అనే దాని వరకు వాస్తవంగా తెలుస్తుంది. సో గులాబీ శ్రేణులు ఏవో చేసేవి అని మనం అనుకోవడానికి లేదు, కానీ పదవి విరమణ చేసిన తర్వాత పదవిని ఆశించడం తప్పు కాదు. కాకపోతే గతంలో ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మీద ఉన్న ఆరోపణల నేపథ్యము, అలాగే గత ప్రభుత్వ హయాంలో ఆయన డీజీపీగా ఉండి వ్యవహరించినటువంటి శైలి, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు చేసినటువంటి ప్రయత్నము, పోలీసుల్ని వివిధ కారణాలతోటి విపక్షాల మీద కానీ ప్రజల మీద కానీ ప్రయోగించినటువంటి తీరు, ఇవన్నీ కూడా వివాదాస్పద అంశాలు అయినప్పుడు అలాంటి వ్యక్తి ఈ రోజున టీపీఎస్పీకి సంబంధించి చైర్మన్గా వ్యవహరించేట్లయితే ఆ భవిష్యత్తులో నిరుద్యోగుల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేర్చుతారు? గతంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యం అంతా తీసుకున్నట్లయితే ప్రశ్నపత్రాల లీకేజీ జరిగింది. చాలామంది విద్యార్థులు అప్పట్లో పరీక్షలు రాసి తాము ఉద్యోగార్హులము అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటికి రావడంతో వాళ్ళ ఆశలు చిదిమేసినట్లు పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటన గత ప్రభుత్వ హయాంలో చాలా జరిగాయి. మొన్న ఎన్నికల్లో ఆ ఫలితాలు కూడా మనకు స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యక్తిని తీసుకురావడం వల్ల జరిగేటువంటి ప్రమాదాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ, విద్యార్థి జేఏసీ, విద్యార్థి సంఘాలంతా కూడా అతనికి ఇవ్వద్దు అని సోషల్ మీడియా పోస్టులు పెట్టడానికి వెనక కూడా ప్రధానంగా ఇదే కారణంగా కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తికి ఇవ్వకూడదు అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా స్థానికంగా లేరు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి ప్రతిదీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పోస్టుకి ఆయన ఎంతవరకు అర్హుడు, ఇవ్వవచ్చా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఖరారు కాలేదు. పంపించినటువంటి 3 పేర్లలో ఎక్కువ తెలంగాణ ప్రాంత వ్యక్తిగా అతనికి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మహేందర్ రెడ్డిని కనుక సీఎం ఓకే చేస్తే ప్రభుత్వంపై ప్రభావం ఎలా ఉండబోతుంది?
ఖచ్చితంగా ఈ ప్రభావం నిరుద్యోగుల్లో అంటే ఆయన ఎంత నిజాయితీపరుడో నిరూపించుకోవడానికి ఒక అవకాశంగా దీన్ని భావిస్తారేమో కానీ నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, నిర్ణీత వ్యవధిలోగా ఖచ్చితంగా అర్హులైన అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, టీపీఎస్పీసీకి సంబంధించి నోటిఫికేషన్లు కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది, ప్రశ్నపత్రాల లీకేజీ లాంటి ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తామనేటువంటిది చేశారు. అంటే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగుల్ని నియమించాలి అంటే ఖచ్చితంగా టీపీఎస్పీసీకి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ఒక చిన్న పొరపాటు దొరికినా కూడా వేల మంది నిరుద్యోగుల ఆశలు చిదిమేసినట్లు అవుతుంది. సో ఇది నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి దీనికి ఒక నిజాయితీపరుడిగా ఎలాంటి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి చైర్మన్గా ఉండడం వలన వాళ్ళకి న్యాయం జరుగుతుందనేటువంటి ఆశ ఉంటుంది. ఒకవేళ ఇతనికి ఇచ్చేట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడానికి, నిరుద్యోగులు యువత దాని పట్ల వ్యతిరేక భావాన్ని ఏర్పరచుకోవడానికి, అలాగే ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా పరిపాలన తీరంతా కూడా ఒకటే అనేటువంటి అభిప్రాయం రావడానికి ఆస్కారం ఉంటుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శ్రావ్య, ఇక ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పలుసార్లు ఈయన మీద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి, అలాగే వార్నింగ్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అసలు ఇప్పుడు పరిస్థితి రేవంత్ రెడ్డి వస్తే ఏ రకంగా స్పందిస్తారు దీని గురించి? ఇప్పుడు అంటే వచ్చినటువంటి దరఖాస్తులన్నీ పరిశీలించి దీనికి ఈ టీపీఎస్పీ చైర్మన్కి అర్హత ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని స్క్రీనింగ్ కమిటీ నిర్ధారించింది. ఈ సెర్చ్ కమిటీ తీసినటువంటి వాటిల్లో ప్రధానంగా ఈయన పేరు వినిపిస్తూ ఉంది. దీన్ని గవర్నర్ సిఫార్సుకు పంపించే అవకాశం ఉంది అనేటువంటి వస్తున్నప్పటికీ ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ వ్యతిరేకతను పరిగణలోకి తీసుకుంటారనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. సో ముఖ్యమంత్రి రాష్ట్రంలోకి రాగానే దీనికి సంబంధించి ఇప్పటికైతే నిర్ణయం తీసుకొని ఆయనకేమీ బాధ్యతలు అప్పచెప్పలేదు. అలాగే ఇంత రాజ్యాంగబద్ధమైన పదవిని ఇచ్చేటువంటి అప్పుడు ఇలాంటి ఆరోపణలు అనేటువంటి వ్యక్తికి ఇవ్వడం కరెక్ట్ కాదు అనేటువంటి భావన కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి దీనిపైన సానుకూలంగా స్పందించేట్లయితే మరో వ్యక్తిని చైర్మన్గా నియమించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఆరోపణలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ లేదు ఏయైనా ప్రభావాలు, రాజకీయ ప్రభావాలు, రాజకీయ ఒత్తిళ్లు ఉండేట్లయితే ఈయన్నే నియమించేట్లయితే ఆ ప్రభావాన్ని కూడా అంటే దాని ద్వారా వచ్చేటువంటి వ్యతిరేకతను కూడా ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవ్వాల్సి ఉంటుంది. సో ఈ సందర్భంలో అలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే ప్రభుత్వం వచ్చేంత 2 నెలలు కూడా పూర్తి కాలేదు కాబట్టి అలా ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకుని మనం అనుకోలేము. అలా అని చెప్పి అసలు జరగకుండా ఉంటుంది అనుకోవడానికి కూడా అవకాశం లేదు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్.